తెలుగు రాష్ట్రాల్లో కబ్జాదారుల కన్ను పడితే చాలు ఏ భూమి అయినా సరే వారి కబంధ హస్తాల్లోకి వెళ్తాయి. ఇక హైదరాబాద్ తర్వాత రాష్ట్ర రెండో రాజధానిగా డెవలప్ అవుతున్న వరంగల్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భూములకు డిమాండ్ పెరగడంతో కబ్జాలు పెరిగిపోతున్నాయి. ఇక జిల్లాల విభజన తర్వాత భూముల రేట్లు పెరగడంతో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. ఎకరాల కొద్దీ ఉన్న చెరువులు, కుంటలు చిక్కి శల్యమవుతున్నాయి. ఇక గ్రేటర్ వరంగల్ చుట్టూ ఆక్రమణల పరంపర కొనసాగుతున్న అధికారుల మౌనం వహించడం పలు విమర్శలకు తావుతీసింది. ఇక ఇరిగేషన్ భూముల్లో రియాల్టర్లు దర్జాగా ప్లాట్లు కొనుగోలు చేసుకుని విక్రయిస్తూ కోట్లు గడిచిస్తున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన అధికారులు విన్నకుండడం పలు అనుమానాలకు తావిస్తుంది. పేదోళ్లు గూడు కోసం అసైన్డ్ భూముల్లో గుడిసెలు వేస్తే అధికారులు నానా హంగామా చేసి వాటిని తొలగించి కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా అసన్పర్తి మండలం భీమవరంలోని శ్యామల చెరువు, దేవన్నపేట, జయగిరి, అన్నసాగరం, వంగపహాడు, అస్తాన్పర్తిలోని చౌదరికుంట చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఇక వీటిలో వెంచర్లు వేసి విక్రయాలు కూడా చేపట్టారు. ఆక్రమించుకున్న భూముల్లో రాత్రికి రాత్రే మట్టి పోసి వెంచర్లుగా మారుస్తున్నారు. ప్రభుత్వం మారినా అక్రమార్గులకు అడ్డుకట్ట పడ్డం లేదు. ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమిస్తున్న దళార్లపై చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసి సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం లేమి అక్రమార్కుల పాలిట వరంగా మారింది. దర్జాగా నాలాను కబ్జా చేసి బఫర్ జోన్లను మింగేసి ఎంచక్క భారీ ఎత్తున భవంతులు నిర్మిస్తున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాల్సిన మున్సిపల్ శాఖ అధికారులు తామకేమి పట్టనట్లుగా వ్యవహరించడంతో బిల్డర్లు నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో నాలా కన్వెన్షన్ లేకుండా బిల్డింగ్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక చెరువుల్లోకి వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున నీళ్లు వస్తుంటాయి. చెరువులు అవుట్లెట్ నుంచి వచ్చే నీరు బయటకు వెళ్లడానికి నిర్మించిన కల్వర్టలకు అడ్డంగా గోడలు కట్టిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి అంటే కబ్జాదారులు కబ్జా చేస్తున్న కానీ రెవెన్యూ అధికారులపై అసలు ఎలాంటి చర్యలు తీసుకోపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మానస, ఏదైతే వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ల్యాండ్లు కానివ్వండి, తర్వాత ప్రొబేటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ పూర్తిగా కబ్జాలకు గురవుతున్నాయి. మొత్తానికి చూసినట్లయితే కనుక ఈ రోజు మనం చూసినట్లయితే అసనపర్తి మండలం భీమవరం ఏదైతే విలేజ్ ఉందో అది హన్మకొండ నగరం నడిబొడ్డున ఉంటుంది. అయితే అందులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కొంచెం చెరువులు, కుంటలు కూడా మొత్తం పూర్తిగా ప్లాటింగ్ చేయడం, ఆ తర్వాత అధికారులంతా వంతపాడడం, వాళ్ళకు కొమ్ము గాయడంతో ఆ రోజు అక్కడ ప్లాట్లు చేసుకొని ఇల్లు నిర్మాణం చేసుకున్నటువంటి సందర్భంలో అది మొత్తం కూడా వాటర్ ఫ్లోయింగ్ వచ్చినప్పుడు ఈ రోడ్ల పైకి రావడం, ఇళ్లల్లో మొత్తం నీళ్లు చేరడం అనేది మనం చూసాం. అయితే దానికి సంబంధించినటువంటి ఏ అధికారి కూడా అటు ఒక ఇన్స్పెక్షన్ చేయడం లేదు. ఒక అధికారి కూడా భూ లబ్జా కబ్జాకారులతో వాళ్ళతో చేతులు అయ్యి వాళ్ళతో మిలాఖాతే అక్కడ కూడా చర్యలు కూడా అంతే శూన్యమే. అంటే ఏదైతే చెరువు నిండిన తర్వాత మత్తడి ద్వారా, ట్యూబ్ల ద్వారా వెళ్లాల్సినటువంటి వాటర్ ఏదైతుందో అది అక్కడ అన్యక్రాంతం అవుతున్నటువంటి ల్యాండ్ అంతా కూడా భూ కబ్జాదారులు ప్లాటింగ్ చేసి బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేసుకొని అక్కడ బంగ్లా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అటు మొక్కన కనీసం అధికారులు కన్నెత్తి కూడా చూడరు. అంటే పర్మిషన్లు ఇస్తున్నారా ఇస్తలేరా అనేది ఒక వంత అయితే, అధికారుల పర్యవేక్షణ అయితే కంప్లీట్ గా లోపించి ఉన్నది. మొత్తం చూసినట్లయితే ఇప్పుడు 258 సర్వే నెంబర్ లో ఒకటే పాస్ బుక్ అలా ఉన్నది, ఒక 3 గుంటలు, తర్వాత ఇంకొక సర్వే నెంబర్ లో 3 గుంటలు ఉంటది. అంటే 6.5 గుంటల భూమి కూడా పూర్తిగా అది అగ్రికల్చర్ ల్యాండ్. పట్టా పాస్ బుక్ యార్డ్లకు డైవర్ట్ చేసుకున్న తర్వాతనే అక్కడ ఏదైనా బిల్డింగ్ కానీ, ఇళ్లు కానీ, అపార్ట్మెంట్లు కానీ నిర్మాణం చేపట్టాలి.
కానీ ఇక్కడ 20 గుంటలలో దాదాపుగా 5 అంతస్తుల అపార్ట్మెంట్లు, అంటే ఒక్క అపార్ట్మెంట్ వచ్చి 1.5 కోటి ఆడ సేల్ చేయడం జరుగుతుంది. అందులో కొన్ని రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి. అంటే నాలా కన్వర్షన్ కాలేదు, పాస్బుక్ అదే విధంగా ఉంది, పహని చూస్తే పేర్ల మీదనే వస్తుంది. కానీ బిల్డింగ్ మాత్రం 5 అంతస్తులు ఈ నిర్మాణం జరిగింది. అది ఓపెనింగ్ కు తయారై సిద్ధంగా ఉన్నది. అంటే అధికారులు నాలా కన్వర్షన్ అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారు, అక్కడ ఏ మేరకు సందర్శించినటువంటి దాఖలా లేవు. ఆ 2.5 అంటే 20 గుంటల భూమి ఆక్యుపై చేస్తే అక్కడ రికార్డెడ్ గా పాస్బుక్ ఉన్నది మాత్రం 6.5 గుంటలు. అంటే మిగతా భూమి అంతా అన్యక్రాంతం అయిపోతున్నది. ఒక నాలా కన్వర్షన్ లో మనం చూసిన విజువల్స్ లలో అలా నాలా కన్వర్షన్ ఒక సర్వే నంబర్ 258 256 సర్వే నంబర్ ప్రొబేటెడ్ ల్యాండ్. అది ఆ ప్రొబేటెడ్ ల్యాండ్ కూడా కబ్జా చేసి నాలని మొత్తం ఆక్రమించి ఆ 5 అంతస్తుల అపార్ట్మెంట్ల భవనాలు అయితే మొత్తం ఎన్ని భవనాలు దాకా 80 ప్లాట్లు, అంటే ఒక ఫ్లోర్ కి 80 ఇల్లు 60 ఇల్లు చొప్పున కట్టుకొని ఒక్క బిల్డింగ్, అంటే కోట్లాది రూపాయల ధనం దుర్వినియోగం అవుతున్నా, ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవుతున్నా, అధికారులు మాత్రము అటు ముఖం రావడం లేదు, వాళ్ళతో మిలకతాయి. కనీసం ఇంత ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టే పరిస్థితి అయితే మెండుగానే ఉందని. మొత్తానికి చూసినట్లయితే కనుక కోట్లాది రూపాయలు అయితే అన్యక్రాంతం అవుతున్నాయి మనం చూసాం. ఒక ప్లాట్ ప్రొబేటెడ్ ల్యాండ్ కూడా ఇప్పుడు మనం విజువల్స్ చూపిస్తున్నాం. యాజ్ పర్ డాక్యుమెంట్ కరెక్ట్ గా రికార్డెడ్ గా చూపిస్తున్నాం. మనం ఎక్కడ కూడా అభూత కల్పనలో లేకుంటే ఏదో చేసి మన ఛానల్లో మనం ప్రసారం చేయడం లేదు. కంప్లీట్ గా అధికారుల నిర్లక్ష్య వైఖరి, తర్వాత ల్యాండ్ మాఫియా వాళ్ళ చేతులు కలపడం, వాళ్ళ వంత వాడవడం, ఇట్లా కోట్లాది రూపాయల వంత వాడడం జరిగింది. మొన్న ఫ్లోడ్ వచ్చినప్పుడు, వరద వాసులు వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లా పర్యటనకు వచ్చి ఇక్కడ అనేకంగా, అంటే 2 రోజులు ఏరియల్ సర్వే చేయడం జరిగింది. తర్వాత ఆ ఇళ్లను సందర్శించి ఆయన ఒక్కొక్క ఇంటికి పోయి ఏ విధంగా మీకు వాటర్ వచ్చినాయి, మీకు ఎన్ని నష్టం ఎంతవరకు జరిగిందంటే కనీసం 4 రోజుల వరకు కూడా ఆ ఇంట్లో వాళ్ళు వంట చేసుకుని తినే దాఖలాలు లేవు. అంటే ఇట్లాంటి అన్యక్రాంతమై ఇలాంటి నాలను అధికారులు పట్టించుకోకపోవడం, ల్యాండ్ మాఫియా యథేచ్ఛగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరించడంతో ఏదైతే సమ్మయ్య నగర్ గాని ఇదే ఈ ఫ్లోటింగ్ అంతా ఎక్కడి నుంచి రావాలో ఈ రోజు మనం చూపించినటువంటి విజువల్స్ నుంచే ఆ కుంటాలలోకి వెళ్ళి ఆ చెరువు నుంచి వచ్చే ఫ్లడ్ వాటర్ అది ఆ కింద ఉన్నటువంటి లోతాడు కింద ఉన్నటువంటి జనువులో కట్టుకున్న ఇళ్లలో కూడా ఇల్లు వచ్చి నీళ్లు నిండి వాళ్ళకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగా మనం చూసినాం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన, స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడ ఉండి మంత్రులు వచ్చి పర్యవేక్షణ చేసిన, ఎక్కడెక్కడి నుంచో అంత డిఆర్ఎఫ్ వాళ్ళు ఫోర్స్ అంతే పడవలు వేసుకొని వచ్చి మా పబ్లిక్ తరలించినప్పటికీ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చిపోయిన తర్వాత ఆ ప్రాంతం ఎందుకు ఇట్లా జరిగింది, ఎక్కడ అన్యక్రాంతం జరిగింది, ఎవరు ఆక్యుపై చేసినని ఇప్పటి వరకు సందర్శించిన దాఖలాలు లేవు. ఏ అధికారి కూడా అక్కడ చూడలేవు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లలో ఎంత యథేచ్ఛగా బిల్డింగ్ కట్టి అపార్ట్మెంట్ కట్టి చూస్తున్నాడు. అది నాలా కన్వర్షన్ లేదు. ఆ తర్వాత సరైన భూమి అనేది కాదు, కబ్జా ల్యాండ్ 20 గుంటలలో 6 గుంటలు పోతాయి, మిగతా 14 గుంటల ల్యాండ్ అంతా ఏదో కోట్లాది రూపాయల భూమి ఆయన కబ్జా చేసి నారాయణ మొత్తం మూసేసి డోర్ పెట్టేయండు. అంటే మనం చూస్తామంటే ఇంత అవినీతి ఎక్కడ జరుగుతున్నది, అధికారుల దగ్గరనా లేకుంటే భూష్టాగా ఏదైతే భూమాఫియా ల్యాండ్ మాఫియా వాళ్ళతో చేతులు కలపడం అనేది వాళ్ళని వేచి చూస్తే ముఖ్యమంత్రి వచ్చిపోయినప్పటికీ కూడా ఇక్కడ అధికారులకు చెల్లడం లేనట్టుగానే మనం భావించుకోవచ్చు. ఎందుకంటే ప్రొబిటెడ్ ల్యాండ్ ఇది నిషేధింపబడిన బాపతి ఇది ప్రభుత్వ ల్యాండ్ అనేది కూడా రికార్డులలో చూసినప్పటికీ కూడా మాఫియా అంత యథేచ్ఛగా చేసుకుంటుందంటే ఏ మేరకు మనకు అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి కావచ్చు, అధికారుల అసమర్థత కావచ్చు, లేకుంటే వాళ్ళతో లోపాయికారంగా అండర్స్టాండింగ్ వచ్చారే కావచ్చు. కానీ ఏదైతే బిల్డర్లు ఉన్నారో, ఏదైతే ల్యాండ్ మాఫియా ఉన్నారో 100 కోట్లకు పడగలెత్తే దిశలో ఈ వ్యవహారం నడిగొండ గడ్డ మీద యథేచ్ఛగా సాగుతున్నటువంటి సందర్భం. అధికారులు ఈ మేరకు ఎవరు ఇన్స్పెక్షన్ చేస్తారా, ఎవరు చేస్తారా సెక్రటరీ అయితే ఖచ్చితంగా రికార్డెడ్ గా మనం చూస్తున్నాం. ఎక్కడ నాలా కన్వర్షన్ లేదు, ఎక్కడ పర్మిషన్ లేదు, ఎక్కడ కూడా పర్మిషన్ లేదు, ఎక్కడ మున్సిపాలిటీ పర్మిషన్ లేదు. ఒకవేళ మున్సిపాలిటీ పర్మిషన్ రావాలన్నా, కూడా పర్మిషన్ రావాలన్నా దాని కంక్లూడ్ గా అంటే నాలా కన్వర్షన్ అయ్యి దాని యార్డ్లలో గజాలకు డైవర్ట్ అయితే తప్ప ఈ పర్మిషన్ లేకుండా ఇవ్వడానికి లేదు. అయితే తెలివిగా మాత్రం రిజిస్ట్రేషన్ ఒకటి చేసుకొని ఒక్కొక్క ప్లాట్ మాత్రం 1.5 కోటి చొప్పున అమ్మకాలు పెట్టి బై నంబర్ ఎక్కడో సర్వే నంబర్ ఉంటే ఇక్కడ సర్వే నంబర్ తో రిజిస్టర్ చేసి అమ్ముతున్నటువంటి మాఫియా గూఢచార వ్యవస్థ. అంటే దీన్ని ఏ అధికారి కూడా నిలదీయడం లేదు, ఏ అధికారి కూడా పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతుంది. రేపు కలెక్టర్ కూడా మనం
కలవబోతున్నాం, కలెక్టర్ కూడా వాయిస్ తీసుకోబోతున్నాం, సందర్శించబోతున్నాం. మున్సిపాలిటీ కమిషనర్ గాని కూడా కమిషనర్ గాని వీళ్ళందరినీ కూడా మనం వాళ్ళ వాయిస్ తీసుకొని కూడా ఎండగట్టే అవకాశం చాలా వరకు మనం తీవ్రత ఉన్నాం. మనం డెప్త్ పోయి రికార్డ్ పరంగా ఐస్ పర్ రికార్డ్ పరంగానే సర్వే నెంబర్ల ప్రకారంగా రికార్డ్ పరంగానే మనం ఈ రోజు చెప్పగలుగుతున్నాం. ఆ యొక్క ల్యాండ్ మాఫియా వాళ్ళని మనం ఎండగడుతున్నాం, అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎత్తి చూపుతున్నాం. అంటే దీనిపైన ప్రభుత్వం అధికారులు ఏ మేరకు చర్య తీసుకోబోతున్నారు, వాళ్ళ పైన ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం రేపు పొద్దున ప్రశ్నించబోతున్నాం మనం మౌలిక. థ్యాంక్ యూ రవీందర్.